హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి సోమవారందండి. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రోజైతే పొద్దున్నే లెగిస్తే వెదర్ చూస్తే చాలా కూల్గా ఉందండి. ఈ క్లైమేట్ బాగుందని మీకు కూడా చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే వెదర్ బాగానే ఉంటుంది కదండి. కొంచెం ఎండ ఎక్కేటప్పటికి ఇంకా ఎండ ఎక్కువైపోయి గుమ్మాయింపు కూడా స్టార్ట్ అయిపోయి భరించలేకపోతున్నాం కదండి. మా మొక్కకైతే రోజా పువ్వులు బాగా పూసాయండి. చూడండి ఎంత అందంగా ఉందో. నేనైతే పొద్దున్నే లేచినట్టయితే నా పనులైతే ఇలా స్టార్ట్ చేసుకుంటానండి. పొద్దున్నే అయితే ఫ్రెష్ అయ్యి లేవగానే ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసుకొని మాపైతే పెట్టి చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటానండి. నా పనులైతే అప్పటి నుంచే స్టార్టింగ్ అవుతాయండి. పొద్దున్నే అయితే మాపైతే పెట్టి చిన్న ముగ్గు అయితే పెట్టుకుంటే గుమ్మానికి ఎంతో అందంగా ఉంటుంది కదండి. నా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చి టీ అయితే పెట్టుకుని తాగుతున్నానండి. నాకేంటోనండి పొద్దున్నే టీ తాగకపోతే బుర్ర పని చేయదండి. ఫస్ట్ నుంచి నాకు అలాగ అలవాటు అయిపోయిందండి. మానుకోలేకపోతున్నాను. టీ తాగిన తర్వాత బాబుకైతే క్యారేజీకి అయితే రెడీ చేస్తున్నాను కాలేజీకి వెళ్ళడానికి. అందుకని వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇవాళ అయితే చిక్కుడుకాయ టమాటా అయితే కర్రీ చేస్తున్నానండి. నేనైతే ముందు రోజే చిక్కుడుకాయలు అయితే ఒలిచి పెట్టుకున్నానండి. ఇలాగ మార్నింగ్కి అయితే వంటకైతే ఏ ఇబ్బంది పడక్కర్లేదండి. ఇలా చేసుకుంటే మన టైం కూడా సేవ్ అవుతుంది కదండి. మనకి పని ఎక్కువగా చేసినట్టు అనిపించదండి. టెన్షన్ కూడా ఉండదండి. తర్వాత అయితే ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. మా పిల్లలైతే చిక్కుడుకాయ కర్రీ అయితే ఇలా చేస్తేనే తింటారండి. చిక్కుడుకాయ ఎంత కుక్ అవుతే అంత ఇష్టంగా తింటారండి మా పిల్లలు. అందుకే ఇలాగైతే నేను వండుకుంటానండి. చిక్కుడుకాయలు అయితే వేరేగా అయితే ఉడకబెట్టుకొని కర్రీ అయితే వండుతానండి. అప్పుడైతే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. స్టవ్ మీద బాండీ అయితే పెట్టి ఆయిల్ వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయ్యి ఆయిల్లో అయితే బాగా వేగనిచ్చుకుంటానండి. తర్వాత మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకుంటానండి. టమాటాలు ఉల్లిపాయలు అయితే ఆయిల్లో బాగా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని బాగా వేపుకుంటానండి. ఆయిల్లో బాగా మగ్గపెట్టిన తర్వాత కొంచెం కారం కొంచెం గరం మసాలా అయితే వేసి ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అయితే అందులో వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి బాగా ఉడకబెట్టుకొని ఆయిల్ తేలేదాకా ఉడకబెట్టుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని దగ్గర పడిన తర్వాత కూర అయితే దించుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇలాగే వండుతానండి. ఇప్పుడైతే మనకి ఆషాఢం కదండి, వచ్చేది శ్రావణం కదండి. మనకైతే బోల్డ్ పనులు అయితే పెండింగ్లో ఉంటాయండి. అవి అయితే ఒక్కొక్కటిగా చేసుకోవాలండి. ఒకేసారి పనులన్నీ చేసుకొని హైరాణ పడే కన్నా ఒక పద్ధతిగా చేసుకుంటే బాగుంటుందండి. ఆషాఢం వచ్చిందంటే ముందైతే షాపింగ్ అయితే మొదలు పెడతాం కదండి. శ్రావణానికి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా కొనుక్కొని పెట్టుకుంటామండి. తర్వాత అయితే ఇంటిని అయితే క్లీనింగ్ చేసుకొని ఇంటిని అందంగా ఉంచుకోవాలని అనుకుంటామండి. వరలక్ష్మి వ్రతం బాగా చేసుకోవాలని చాలా ప్లానింగ్లు అయితే చేసుకుంటామండి. మీరు కూడా షాపింగ్ చేయడం అయితే మొదలుపెట్టే ఉంటారు కదండి. మీ షాపింగ్ అయితే ఎక్కడి వరకు వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ఇంకా షాపింగ్ అయితే మొదలు పెట్టలేదండి. నేనైతే ఈ వీక్లో అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. నేను ఏమన్నా కొన్నట్టయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ అయితే రైస్ పెట్టానండి. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. కర్రీ కూడా అయితే దగ్గరకు వచ్చేసిందండి. తర్వాత అయితే బాబుకి అయితే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. క్యారేజీలో రోజు డైలీ అయితే ఎగ్స్ అయితే పెడతానండి. ఉత్తినే తినమంటే తినరు కదండి పిల్లలు. ఇలాగైతే మీకు క్యారేజీల్లో పెడితే వాళ్ళే తింటారండి. పిల్లలకైతే ఎగ్స్ పెడితే చాలా మంచిదండి. డైలీ వాళ్ళు తినే ఫుడ్లో అయితే ఎగ్స్ అయితే పెట్టడం అయితే మర్చిపోకండి. ఈ లోపల అయితే కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయండి. అవి ఒలుచుకొని ఆయిల్లో అయితే కొంచెం ఫ్రై చేసి కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే జల్లుకుంటే సరిపోద్దండి. వంట అయితే మొత్తం అయితే రెడీ అయిపోయిందండి. బాబుకి అయితే ఇప్పుడైతే లంచ్ బాక్సులు అయితే సిద్ధం చేయాలండి. బాబుకి అయితే 7:30కి అయితే బయలుదేరిపోతాడండి. బాబు అయితే కాలేజీకి అయితే బయలుదేరిపోయాడండి. బయలుదేరిపోయిన తర్వాత నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయితే అయ్యి పూజకైతే సిద్ధం చేసుకుందామని ఫ్రెష్ అప్ అయితే అయ్యి పూజా సామాను అయితే క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇవాళ సోమవారం కదండి.
పూజ అయితే చేసుకుందామని అన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టానండి. ఇవాళ పూజకైతే మందారాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. వాటితో అయితే పూజ అయితే చేసుకుందామని కోసి అయితే పక్కన పెట్టానండి వాటర్లో వేసి. ఇవాళ అయితే పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే చేశానండి, ఏ హడావిడి లేకుండా. శివయ్యకు ఎర్రటి మందారాలతో పూజ చేసుకుంటే ఎంతో అందంగా ఉన్నారండి. చూడండి, ఏంటోనండి, పూజ ఎంతసేపు చేసినా ఆ దీపాల వెలుగులో ఆ స్వామివారిని అమ్మవారిని చూసుకుంటూ దేవుడి దగ్గర ఎక్కువసేపు గడపడానికే మనం చూస్తూ ఉంటామండి. ఇవాళ అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయాక కిచెన్లోకి అయితే వచ్చి ఇవాళ పెరుగు అయితే అయిపోయిందని చెప్పి పాలు అయితే తెచ్చి పెరుగు అయితే తోడు పెడదామని పాలు కాచుకుంటున్నానండి. మా పిల్లలైతే జున్ను తినాలనిపించి అడిగారండి. అలాగని మనకి జున్ను పాలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదండి. కిరాణా షాపుల్లో అయితే జున్ను పౌడర్ అయితే అమ్ముతారండి. ఆ పౌడర్ తెచ్చి గేదె పాలు తెచ్చి బెల్లమై కలిపి మిరియాల పొడి కలిపి జున్ను అయితే తయారు చేస్తే చాలా బాగా వస్తుందండి. అచ్చం జున్ను పాలు మనకు దొరికితే చేసుకుంటాం కదండి, అచ్చం అలాగే వస్తుందండి జున్ను కూడా. జున్ను అయితే కుక్ అయిన తర్వాత అది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటేనండి చాలా బాగా ఉంటుందండి. మా పిల్లలైతే జున్నుని అయితే బాగా ఎంజాయ్ చేస్తా తిన్నారండి. బాగుందండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదండి నేను పెట్టే వీడియోస్ అయితే మీ దాకా చేరుకుంటాయి.